హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శ్యామల విరాట్ రూమ్ దగ్గరకు వస్తుంది. విరాట్, చంద్రకళ కింద పడిన డాక్యుమెంట్స్ని అందుకోపోతూ ఒకరికొకరు తలలు కొట్టుకుంటారు. చంద్రకళ, ఇంకొకసారి రిపీట్ చేయబావా, లేదంటే కొమ్ములు వస్తాయి అంటుంది. విరాట్, మనమేమైనా జంతువులమా రాక్షసులమా కొమ్ములు రావడానికి అంటాడు. చంద్రకళ విరాట్ తలని తన తలతో కొడుతుంది. ఇద్దరూ అబ్బా అనుకుంటూ ఉంటారు. శ్యామల ఇదంతా వింటూ రే విరాట్ అని పిలుస్తుంది. విరాట్ డోర్ ఓపెన్ చేస్తాడు. శ్యామల, ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అడుగుతుంది. విరాట్, మాట్లాడుకోవడం కాదు, పోట్లాడుకుంటున్నాము. అది ఎప్పుడు ఉండేదే, కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పత్తా అంటాడు. శ్యామల, భూమి పూజ కోసము అన్నయ్య ముహూర్తం చూడమన్నారు కదా, ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది అని చెప్తుంది. చంద్రకళ, థ్యాంక్స్ పిన్ని గారు, మీ చేతుల మీదుగా పని మొదలు పెట్టారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. విరాట్, నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు, నేను మాట్లాడుతున్నాను కదా అంటూ థ్యాంక్స్ అత్తయ్య అంటాడు. శ్యామల, గొడవలు పడితే పడ్డారు, కానీ చిన్నపిల్లల్లాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకండి, చూసే వాళ్ళకు అసలు బాగోదు అని చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది. చంద్రకళ విరాట్ కోపంగా చూడడం చూసి, ఏంటి బావ అంత కోపంగా ఉన్నావు అంటుంది. విరాట్, అత్తయ్య ముందు బిల్డప్ ఇవ్వడానికి అంటాడు. చంద్రకళ, ఇప్పుడు చూడు అంటూ విరాట్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక అర్జున్ ఇంటి దగ్గర తేజు ఫోన్లో చూసి చెప్తూ ఉంటే అర్జున్ వంట చేస్తూ ఉంటాడు. తేజు చంద్రకళను హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రకళ తేజుతో, మీ నాన్నను నమ్ముకుంటే ఈరోజు నువ్వు కడుపు మార్చుకోవాల్సిందే అంటుంది. అర్జున్, అదేంటి అన్నీ ఫోన్లో చెప్పినట్టే చేశాను, ఐఆమ్ పర్ఫెక్ట్ అంటాడు. చంద్రకళ, ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గానే వేశారు, కానీ బాయిల్ అవ్వాలి అంటే స్టవ్ వెలిగించాలి కదా అంటుంది. స్టవ్ వెలిగించకుండా వంట చేయడం అంటే నూనె లేకుండా ఊరగాయ పెట్టడం లాంటిది అంటుంది. తేజు అర్జున్తో, నాన్న నువ్వు మరీ ఇంత దద్దివనుకోలేదు అంటుంది. అర్జున్, అదేంటి అన్నీ నువ్వు చెప్పినట్లుగానే చేశాను కదా, నువ్వు స్టవ్ వెలిగించమని చెప్పలేదు, అందుకే వెలిగించలేదు అంటాడు. తేజు చంద్రకళతో, నాన్నెలా మాట్లాడుతున్నాడో చూడమ్మా అంటుంది. నువ్వైనా చెప్పమ్మా, ఆకలేస్తుంది అంటుంది. చంద్రకళ, నువ్వు వెళ్ళి ఆడుకో, అరగంటలో వంట రెడీ చేస్తాను అంటూ డాక్టర్ని పిలిచి పాపను తీసుకెళ్ళి ఆడించు, వంట చేసి పిలుస్తాను, నా చేత్తో తనకు తినిపిస్తాను అంటుంది. తేజు థ్యాంక్ యూ అమ్మా అంటూ చంద్రకళను హక్ చేసుకుంటుంది. డాక్టర్ తేజుని తీసుకెళ్ళిపోతుంది. అర్జున్, పాప సంతోషంగా ఉన్నందుకు నేను సంతోషపడాలో, తనని బ్లఫ్ చేస్తున్నందుకు బాధపడాలో తెలియడం లేదు చంద్రగారు అంటాడు. చంద్రకళ, తను వీలైనంత సంతోషంగా ఉండాలి, దానికోసం మనం నటించక తప్పదు అంటుంది. అర్జున్, నాకు తప్పదు సరే, కానీ మీరు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు, అదే నా బాధ అంటాడు. చంద్రకళ, ఇబ్బంది ఏమీ లేదండి, మా ఆయనకు తెలిసే కదా చేస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, మీరు అనవసరంగా ఫీల్ అవ్వకండి, పాప గురించి ఆలోచించండి అంటుంది. అర్జున్, పాపని ఈరోజు స్పెషలిస్ట్కి చూపించాలి, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు అంటాడు. చంద్రకళ, అయితే నేను వస్తాను అంటుంది. అర్జున్, మీరు రాకపోతే తేజు ఊరుకోదు, ఉదయం నుంచి అమ్మెక్కడా అని అడుగుతూనే ఉంది అంటాడు. చంద్రకళ, తేజుకి నయం కావాలని నేను ముక్కోటి దేవతలకు మొక్కుకున్నాను అంటుంది. అర్జున్, అదే జరిగితే అంతకన్నా ఏం కావాలి అంటాడు. చంద్రకళ, మీకు గుడ్ న్యూస్ అర్జున్ గారు, మా ఆయన ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్న వెంచర్ రేపు స్టార్ట్ కాబోతుంది అంటుంది. అర్జున్ చంద్రకళకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. చంద్రకళ, రేపు భూమి పూజకు వచ్చి డైరెక్ట్గా మా ఆయనకు చెప్పండి, అంతేకాదు మీరు కూడా ఒక ఫ్లాట్ కొని బోనీ కూడా చేయండి, మీ చేయి మంచిది కదా అంటుంది. అర్జున్, మీకన్నానా, మీ చేయి పడితే మన పికిల్స్ బిజినెస్ రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ అయిపోయింది, అలాంటిది మీ చేయి పట్టుకుని నడుస్తున్న విరాట్ గారికి ఇంకెంత అదృష్టం కలిసి రావాలి, ఖచ్చితంగా ఆ వెంచర్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటాడు. ఇక జలరాజ్ ఇంటికి భిక్షగాడు వచ్చి తినడానికి ఏమైనా పెట్టండి అంటూ అరుస్తూ ఉంటాడు. ఇంటికి వేసిన తాళం చూసి ఇంట్లో ఎవరూ లేరనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న శృతి, బాబాయ్ ఆగండి అంటూ పిలుస్తుంది. నేను ఏంటి ఆయన భార్యను బాబాయ్, నన్ను లోపల తాళం వేసి మా ఆయన మార్కెట్కి వెళ్ళిపోయారు, కాస్త తాళం పగలగొట్టవా అని అడుగుతుంది. అతను, ఒకసారి ఇలాగే తాళం పగలగొడితే జైల్లో పెట్టారు అంటాడు. శృతి, అది దొంగతనం, ఇది మంచితనం, సాయం చేయవా ప్లీజ్ అని అడుగుతుంది. అతను, నాకెందుకు వచ్చిన తంటా తల్లి, 4 ఇళ్లల్లో అడుక్కుంటే తప్ప 5,000 నోట్లకు పోవు, నన్ను వదిలేయి అంటాడు. శృతి, నేను నీకు భోజనం పెడతాను అంటుంది.
అతను భోజనం దేముందమ్మా, ఏ గుళ్ళో అయినా తినొచ్చు, కానీ లాఠీ దెబ్బలు తినలేను అంటాడు. శృతి పోనీ 100 రూపాయలు ఇస్తాను అంటుంది. అతను 100తో ఏమొస్తుందమ్మా, వండటానికి కేజీ చికెన్ కూడా రాదు అంటాడు. శృతి అయితే నీకు చికెన్ కర్రీ వండి భోజనం పెడతాను, ప్లీజ్ బాబాయ్ తాళం పగలగొట్టవా అంటుంది. అతను బాబాయా అంటూ అడుక్కునేవాడిని వరుస కలిపి పిలుస్తున్నావు అంటే నీ మనసు చాలా మంచిదమ్మా, ఆ మాట కోసమైనా నేను తాళం పగలగొట్టాలి అంటాడు. శృతి థ్యాంక్స్ బాబాయ్, త్వరగా పగలగొట్టవా అంటుంది. అతను తాళం పగలగొడతాడు. శృతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి థ్యాంక్స్ బాబాయ్ అంటుంది. అతను అమ్మ నిజంగానే చికెన్ వండి పెడతావా అని అడుగుతాడు. శృతి తప్పకుండా బాబాయ్, నీకైతే 2 లెగ్ పీసులు ఎక్స్ట్రా వేస్తాను అంటుంది. నువ్వు ఒక్కడివేనా, నీ బ్యాచ్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అతను తన బ్యాచ్ పక్క వీధిలో అడుక్కుంటున్నారు అంటాడు. శృతి వాళ్ళను కూడా రమ్మను, అందరికీ వండి పెడతాను అంటుంది. అతను ఓకే అమ్మా, వస్తా అమ్మా అంటూ వెళ్ళిపోతాడు. ఇక శాలిని హాస్పిటల్లో గైనకాలజిస్ట్ని కలుస్తుంది. తన్నెందుకు రమ్మన్నారు, కొంపతీసి నాకేదైనా హెల్త్ ప్రాబ్లం డిటెక్ట్ చేశారా, ఎన్ని రోజులు నాకు చెప్పకుండా దాచారా అని అడుగుతుంది. డాక్టర్ కంగారు పడుకు శాలిని, అలాంటిదేం లేదు అంటుంది. తను విల్లా కొనేందుకు 50 lakhs తక్కువగా ఉన్నాయి అంటూ ఆ డబ్బుని ఇవ్వమని అడుగుతుంది. శాలిని అంత డబ్బు నేనెందుకు ఇవ్వాలి అంటుంది. డాక్టర్ పోనీ మీ బావగారు కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు కదా, అందులో ఒక కార్నర్ ప్లాట్ బుక్ చేసి అడ్వాన్స్ పే చేయమంటుంది. శాలిని నేనెందుకు బుక్ చేయాలి, నువ్వే బుక్ చేసుకో అంటుంది. డాక్టర్ ఏమీ తెలియనట్టు నటించకు అంటూ నీ ప్రెగ్నెన్సీ డ్రామా బయటపడుతుందని నువ్వెంత టెన్షన్ పడ్డావో నాకు బాగా తెలుసు. ఆ టెన్షన్ నుంచి నిన్ను బయటపడేసింది నేను. నువ్వు క్రాంతితో కలిసి ప్రశాంతంగా బ్రతుకుతున్నావు అంటే దానికి కారణం నేను. మీ ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు మోసం చేశావన్న విషయం బయటకు తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు అంటుంది. శాలిని ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతుంది. డాక్టర్ లేదు శాలిని, నేను నీకు హెల్ప్ చేసినందుకు రుణం తీర్చుకునే అవకాశం ఇస్తున్నాను అంటుంది. శాలిని ఆల్రెడీ 10 lakhs ఇచ్చాను కదా అంటుంది. డాక్టర్ 10 లక్షలు ఇచ్చి లెక్క తేల్చేశాను అనుకుంటున్నావా, ఆ సీక్రెట్ విలువ నీ లైఫ్ శాలిని, అది సాఫీగా సాగాలి అంటే ఆ సీక్రెట్ నా మనసులోనే సేఫ్గా ఉండాలి, అలా ఉండాలి అంటే నేను కోరుకున్నది నాకు దక్కాలి అంటుంది. శాలిని అక్కడే ఉన్న నైఫ్ తీసుకొని డాక్టర్ మెడ మీద పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే భయపడి నువ్వు అడిగినంత ఇస్తాను అనుకుంటున్నావా, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావు అన్న కన్సర్న్ ఉంది కాబట్టి, ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, లేదంటే ఈ పాటికి నీ ప్రాణాలు గాల్లో కలిసుండేవి. నీకు డబ్బు అవసరమైతే మర్యాదగా అడుక్కో, 1,00,000 2,00,000 నీ మొహాన పడేస్తాను, అంతేకాని ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేస్తూ నన్ను కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తే ఇంకోసారి క్షమించి వదిలేయను, మైండ్ ఇట్ అంటూ శాలిని వెళ్ళిపోతుంది. డాక్టర్ నేను నిన్నేమీ చేయలేననుకుంటున్నావు కదా, ఇప్పుడే నీ గురించి క్రాంతికి చెప్పేస్తాను, ఏం చేస్తానో నీకు కూడా చూపిస్తాను అని అనుకుంటూ క్రాంతికి ఫోన్ చేయబోతూ, క్రాంతికి నిజం తెలిస్తే నాకు కలిసి వచ్చేదేం ఉండదు, శాలిని నా దారిలోకి రావాలి అంటే నేను నిజం బయట పెడతాననే భయం తనలో కలిగిస్తాను అని అనుకుంటుంది. ఇక చంద్రకళ, అర్జున్, డాక్టర్ తేజు డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తేజు చంద్రకళతో డాక్టర్ని కలవడానికి టైం పట్టేలా ఉంది కదా, అంతసేపు నేను బాల్తో ఆడుకుంటాను అంటుంది. చంద్రకళ వద్దమ్మా, హాస్పిటల్లో ఆటలు ఆడకూడదు, అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటుంది. తేజు నేనెవరిని డిస్టర్బ్ చేయనమ్మా, ఇక్కడే ఆడుకుంటాను ప్లీజ్ అని అడుగుతుంది. చంద్రకళ సరే అంటుంది. తేజు బాల్తో ఆడుకుంటూ ఉంటే చంద్రకళకు విరాట్ ఫోన్ చేస్తాడు. చంద్రకళ పక్కకు వెళ్ళి విరాట్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు తేజు బాల్తో ఆడుతూ దూరంగా వెళ్తుంది. తేజు వెనకే డాక్టర్ కూడా వెళ్తుంది. తేజు ఆడుతున్న బాల్ శాలిని ముందు పడుతుంది. శాలిని ఆ బాల్ పట్టుకుంటుంది. తేజు ఆ బాల్ కోసం పరిగెత్తుతూ కింద పడుతుంది. శాలిని పాప అంటూ కంగారుగా తేజు దగ్గరికి వెళ్ళి తేజుని పైకి లేపి ఆ బాల్ ఇస్తుంది. తేజు థ్యాంక్ యూ ఆంటీ అంటుంది. శాలిని ఒక్కదానివే ఉన్నావేంటి, మీ పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతుంది. తేజు బాల్తో ఆడుతూ దూరంగా వచ్చేసానంటీ, ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు, నా వెనకాలే డాక్టర్ ఆంటీ కూడా వచ్చింది, తను కూడా కనిపించట్లేదు అంటుంది. శాలిని నీకోసం మీ పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు కదా, పద వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను అంటుంది. తేజు మా పేరెంట్స్ నీకు తెలుసా అని అడుగుతుంది. శాలిని నువ్వు చూపిస్తావు కదా పద అంటూ తేజుని తీసుకొస్తూ ఉంటుంది.
డాక్టర్ తేజు కోసం వెతుకుతూ తేజుని చూసి తేజు అని పిలుస్తుంది. తేజు, ఆంటీ మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఎవరూ కనిపించకపోవడంతో నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటుంది. శాలిని డాక్టర్తో, పాపను అలా ఎలా వదిలేస్తారండి, జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటుంది. డాక్టర్ చూస్తుండగానే ఎటో వెళ్ళిపోయిందండి అంటుంది. శాలిని, పాప పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతుంది. డాక్టర్ ఇక్కడే ఉన్నారు అంటుంది. శాలిని, తేజుతో నువ్వు వెళ్ళమ్మా అంటుంది. తేజు, మీరు రండి ఆంటీ, మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను అంటుంది. శాలిని తేజుతో వస్తూ ఉంటుంది. తేజు దూరం నుంచి చంద్రకళ, అర్జున్ను చూపెట్టి వాళ్ళే మా అమ్మ నాన్న అంటుంది. శాలిని చంద్రకళను చూసి షాక్ అవుతుంది. ఇక రఘురామ్ విరాట్తో, రేపు మన స్టాఫ్తో పాటు క్లయింట్స్ని కూడా పిలుద్దామంటాడు. విరాట్ అలాగే నాన్న అంటాడు. రఘురామ్ శ్యామల, కామాక్షిని చూసి, మీరు చేయాల్సినవి చేశారు కదా అంటాడు. కామాక్షి, మా ఇంటి పని అని మేము అనుకోవడమే కానీ మీ భార్య అనుకోదా అని అడుగుతూ ఉంటుంది. చంద్రకళ ఇంట్లోకి వస్తుంది. శాలిని చంద్రకళను చూస్తూ హ్యాపీగా నవ్వుకుంటుంది. రఘురామ్ చంద్రకళతో రేపు లీవ్ పెట్టావు కదా అని అడుగుతాడు. చంద్రకళ, లీవ్ పెట్టడమే కాదు మామయ్య గారు, అర్జున్ గారిని పూజకి ఇన్వైట్ చేశాను అంటుంది. శాలిని రేపు పూజకి అర్జున్ కూడా వస్తాడా అనుకుంటూ, అందరి ముందు వీళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే ఇంకా మజా వస్తుంది కదా అని అనుకుంటుంది శాలిని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.